అసలు ఒక వ్యక్తి ప్రారంభించిన వారసత్వం కొన్ని వందల సంవత్సరాల పాటు సజీవంగా ఎలా ఉంటుంది? ఈరోజు మనం శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక అద్భుతమైన కథను చూడబోతున్నాం. అదే ముడుంబై నంబి వంశం యొక్క ప్రస్థానం. ఇది కేవలం ఒక కుటుంబం యొక్క చరిత్ర కాదు, తరతరాలుగా జ్ఞానాన్ని, సంప్రదాయాన్ని కాపాడుతూ వచ్చిన ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రశ్న ఆలోచించాల్సిన విషయం కదూ. ఒక తత్వం కేవలం పుస్తకాల్లోనే ఉండిపోకుండా జనం మధ్య వాళ్ల జీవితాల్లో సజీవంగా ఉండాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ముడుంబై నంబి వారి వంశం యొక్క అసాధారణమైన కథలోకి తీసుకెళ్తుంది. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముడుంబై నంబి అనే గొప్ప పండితుడితో మొదలుపెట్టి వారి వంశం ఎలా విస్తరించింది, ఒక శాశ్వత వారసత్వాన్ని ఎలా సృష్టించిందో దశలవారీగా పరిశీలిద్దాం. ఇక మన కథలోకి వచ్చేద్దాం. ప్రతి పెద్ద నదికి ఒక చిన్న పాయ మూలమున్నట్లే ఈ అద్భుతమైన వంశపరంపరకు మూలపురుషుడు ముడుంబై నంబి. ముడుంబై నంబి అసలు పేరు వరదాచార్య. ఊరు కాంచీపురం దగ్గరి ముడుంబై. ఆయన కేవలం ఒక గొప్ప పండితుడు మాత్రమే గాదు, శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పునరుద్ధరించిన మహనీయుడు, రామానుజుల శిష్యుడు. అంతేగాదు, స్వయాన ఆయన భావమరిదిగూడా. అంటే చూడండి, గురు శిష్యబంధం, కుటుంబ బంధం రెండూ కలిశాయి. ఇది వాళ్ల మధ్య ఉన్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత బలపరిచింది. అయితే ఈ వంశపరంపరకు అసలైన బీజమెక్కడ పడింది? అది రామానుజులవారి ఒక గొప్ప దార్శనికతలో, ఒక అద్భుతమైన ప్రణాళికలో ఉంది. విషయమేంటంటే, రామానుజులకి ఈ ఆలోచన ఒక సరస్సు దగ్గరొచ్చింది. వీరనారాయణపురం సరస్సును చూసినప్పుడు దానికి 74 తూములుండటం గమనించారు. ఆ తూముల్నుంచి నీళ్లు వెళ్లి పొలాలన్నీ సస్యశ్యామలం చేయడం చూసి ఆయనకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. తన తత్వశాస్త్రం కూడా అలానే వ్యాపించి ప్రజల జీవితాలను చైతన్యవంతం చేయాలని సంకల్పించారు. ఆ సంఖ్య 74, సరిగ్గా 74. ఆ సరస్సులోని తూముల సంఖ్యే ఆయన ప్రణాళికలో కీలకమైన గుర్తుగా మారింది. తన సంప్రదాయాన్ని ముందుకు నడిపించడానికి ఆయన సరిగ్గా 74 మంది నాయకులను ఎంచుకున్నారు. ఈ 74 మందినే సింహాసనాధిపతులు అన్నారు. అంటే సింహాసనానికి నియమించబడినవాళ్లు. వీళ్ళు మామూలు శిష్యులు కాదు, శ్రీవైష్ణవ తత్వాన్ని నలుదిశలా వ్యాప్తి చేసే గురుతల బాధ్యతను మోసే నాయకులు. రామానుజులు అంతగా నమ్మిన ఆ బృందంలో మన ముడుంబై నంబికి చోటు దొరకడం ఆయన పట్ల ఉన్న గొప్ప విశ్వాసానికి నిదర్శనం. ముడుంబై నంబికి అప్పగించిన ఆ బాధ్యత ఒక తరంతో ఆగిపోలేదు. అక్కడనుంచే ఒక అద్భుతమైన వంశపారంపర్య ప్రస్థానం మొదలైంది. ఈ పరంపరని చూడండి. ముడుంబై నంబితో మొదలుపెడితే ఆ జ్ఞానజ్యోతిని ఆయన కొడుకు రామానుజ నంబి అందుకున్నారు. ఆయన నుంచి మనవడు ముడుంబయ్యాండన్, ఆ తర్వాత దేవపెరుమాళ్, 5వ తరంలో ఇళయాళ్వార్. చూశారు, ఒకరి తర్వాత ఒకరు ఆ జ్ఞానాన్ని, బాధ్యతని ఒక పవిత్ర వారసత్వంగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రతి వంశంలో ఒక తరం వస్తుంది. ఆ తరం ఆ వంశ చరిత్రనే మార్చేస్తుంది. ఈ వంశంలో కూడా అలాంటి ఒక తరం వచ్చింది. దాన్నే మనం స్వర్ణతరం అని చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, 5వ తరం ఇళయాళ్వార్ అని. ఆయన కొడుకే వడక్కు తిరువీధి పిళ్ళై. ఆయనకు 2 కొడుకులు, పిళ్ళై లోకాచార్య, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్. ఈ 2 అన్నదమ్ములు శ్రీవైష్ణవ సంప్రదాయ చరిత్రలోనే దిగ్గజాలుగా నిలిచిపోతారని బహుశా ఆ రోజుల్లో ఎవరూ అనుకుని ఉండరు. వాళ్ళిద్దరి దారులు వేరు, కాని లక్ష్యం ఒకటే. ఒక పక్క పిళ్ళై లోకాచార్యగారు అష్టాదశ రహస్యాలు లాంటి 18 ముఖ్యమైన గ్రంథాలు రాశారు. అంతేనా, దండయాత్రలు జరిగినప్పుడు శ్రీరంగం రంగనాథుడు విగ్రహాన్ని తన ప్రాణాలకు తెగించి కాపాడారు. మరోవైపు తమ్ముడు అళగియ మణవాళ పెరుమాళి నాయనార్ ఆచార్య హృదయం లాంటి లోతైన వ్యాఖ్యానాలతో తత్వానికి ఒక కొత్త భాష్యం చెప్పారు. అన్నింటికన్నా గొప్ప విషయమేంటంటే, ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం బ్రహ్మచారులుగా ఉంటూ తమ జీవితాలని సంప్రదాయానికి అంకితం చేశారు. వాళ్ల ప్రభావం ఎంత గొప్పదో తెలియాలంటే ఆ తెరువాతి తరం మహనీయుడైన మణవాళ మామునిగళ్లేమన్నారో వినాలి. ఆయన పిళ్ళై లోకాచార్యగారు రాసిన వచనభూషణం అనే గ్రంథాన్ని ప్రశంసిస్తూ ముడుంబై వంశం నుండి వచ్చిన రచనల్లో అదే అత్యుత్తమమైనది అన్నారు. అంటే చూడండి, ముడుంబై వంశం ఎంత గొప్ప పండితులను అందించిందో. మరే ఇంతటి మహానుభావులు పెళ్లి చేసుకోలేదు గదా, వంశమేమైంది? ఆగిపోయిందా? లేనేలేదు. నిజానికి అక్కడినుంచి ఇంకా విస్తరించింది. ఆ ఇద్దరూ గొప్ప సోదరులు
తమ జీవితాలను సేవకే అంకితం చేస్తే వంశంలోని వేరే శాఖల ద్వారా ఈ వారసత్వం ముందుకు సాగింది. ఒకే చెట్టుకు 3 పెద్ద కొమ్మలు వచ్చినట్టు ఈ వంశం 3 ప్రధానమైన, ఎంతో గౌరవనీయమైన కుటుంబాలుగా విస్తరించింది. ఆ 3 శాఖలే ప్రతివాది భయంకరమన్న వంశం, ఆతాన్ వంశం మరియు ఎరుంబియప్ప వంశం. ఈ 3 కుటుంబాలు కూడా ముడుంబై నంబిగారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని తమ తమ పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లాయి. ఆయన ప్రభావాన్ని ఇంకా పెంచాయి. సరే, ఇదంతా బావుంది. వందలేళ్లుగా సాగిన ఈ వంశం కథ అంతా విన్నాం. కాని దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి? అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ ముడుంబై నంబి వంశం కథ కేవలం ఒక ఫ్యామిలీ హిస్టరీ కాదు. ఇది ఒక సజీవ సాక్ష్యం, ఒక సంస్కృతి, ఒక సిద్ధాంతం, ఒక గుర్తింపు ఎలా భద్రంగా ఒక తరం నుంచి మరో తరానికి అందించబడ్డాయో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది నిబద్ధత, త్యాగం, తరతరాలుగా కొనసాగిన ఒక జ్ఞాన యజ్ఞం యొక్క కథ. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి, ఒకప్పుడు ఈ వంశాలు చేసిన పని అంటే అత్యంత ముఖ్యమైన జ్ఞానాన్ని కాపాడి తర్వాతి తరాలకు అందించే బాధ్యత ఈ రోజుల్లో మన ఆధునిక ప్రపంచంలో ఆ పని ఎవరు చేస్తున్నారు? విశ్వవిద్యాలయాలా? పరిశోధనా సంస్థలా? లేక మరేవైనానా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.